हेलो अस्सलाम वालेकुम नमस्ते हमारी ఆల్ ఫ్రెండ్స్ ఎండిఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కొరట్లాకి సుస్వాగతం నేను మీ కోచ్ మొహమ్మద్ సోహెల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రపంచం యొక్క టాప్ కంపెనీస్ మరియు వాళ్ళ సిఇఓస్, చైర్మన్స్, ఎండీస్. ఆల్రెడీ నిన్న మేము 50% ఆఫ్ సిలబస్ కవర్ చేసాము ఆ సిఇఓస్ది. ఈరోజు అదే కంటిన్యూషన్ పార్ట్ మేము కంటిన్యూ చేయబోతున్నాము. అంటే రిమైనింగ్ కంపెనీస్ మరియు వాళ్ళ సిఇఓస్, ఎగ్జిక్యూటివ్స్ని మనం చూడబోతున్నాం. ఇప్పటిదాకా కూడా మీరు సబ్స్క్రిప్షన్ యాడ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రిప్షన్ చేయండి మరియు ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇది చాలా ఎవరైతే గ్రూప్స్కి మరియు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరియు ఇది సువర్ణ అవకాశం కూడా. మీకు ఇలాంటి వీడియోలు చాలా తక్కువగా లభిస్తాయి. సో నేను ఆన్లైన్లో మీకు ఇది ఫ్రీగానే అందుబాటులో వస్తున్నా. ఎలాంటి ఫీజు లేదు దీనికి. ఫ్రీ వీడియోస్ మీరు చూడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్నటి కంటిన్యూషన్ పార్ట్ అయినటువంటి టాప్ కంపెనీ సిఇఓస్. సో పదండి చూద్దాం మరి ఇవాళ. సో ఫ్రెండ్స్, ఈరోజు టాప్ కంపెనీస్ మరియు సిఇఓస్ యొక్క కంటిన్యూషన్ పార్ట్ ఈరోజు కంటిన్యూ చేయబోతున్నాను. సో ఇవాళ చూడండి, మొదటి కంపెనీ వచ్చేసి మార్క్స్ అండ్ స్పెన్సర్. ఈ మార్క్స్ అండ్ స్పెన్సర్ కంపెనీ ప్రపంచం మొత్తంలోనే మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి స్పెన్సర్స్ మరియు మార్క్స్ యొక్క. దీనికి సిఇఓ వచ్చేసి స్టీవ్ రోవ్. తర్వాత మీకు అందరు తెలుసు, మాస్టర్ కార్డ్, మన డెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డులు చాలా ఫేమస్ అయినటువంటి మాస్టర్ కార్డ్స్ కంపెనీ దాన్ని తయారు చేస్తుంది. సో ఈ మాస్టర్ కార్డ్ కంపెనీకి సిఇఓ వచ్చేసి అజయ్ పాల్ సింగ్ బంగా. తర్వాత మెక్డొనాల్డ్స్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్స్ వరల్డ్ వైడ్గా ఉన్నాయి. చాలా వందల్లో వేల్లో ఉన్నాయి రెస్టారెంట్స్ అనేవి. దీనికి ప్రెసిడెంట్ మరియు సిఇఓ వచ్చేసి క్రిస్ కెంప్జిన్స్కీ. తర్వాత మీసా ఎయిర్ గ్రూప్ కంపెనీకి చైర్మన్ మరియు సిఇఓ జొనాథన్ ఆర్నస్టీన్. తర్వాత ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచిన మైక్రోసాఫ్ట్కి సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి సత్య నాదెండ్ల. భారతదేశం సంతతికి చెందిన సత్య నాదెండ్ల. మైక్రోసాఫ్ట్కి సిఇఓ సత్య నాదెండ్ల అయితే ఫౌండర్, వ్యవస్థాపకుడు వచ్చేసి బిల్ గేట్స్. దాని యొక్క ఫౌండర్ మరియు చైర్మన్, ఎండి కూడా సిఇఓ సత్య నాదెండ్ల. తర్వాత మోర్గాన్ స్టాన్లీ కంపెనీకి చైర్మన్ మరియు సిఇఓ వచ్చేసి జేమ్స్ పి గోర్మాన్. తర్వాత మోజిల్లా కార్పొరేషన్, మనం ఏదైతే సిస్టమ్స్ కంప్యూటర్స్లో మొజిల్లా ఫైర్ ఫాక్స్ మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆ మొజిల్లా కార్పొరేషన్కి సిఇఓ వచ్చేసి క్రిస్ బేడ్. తర్వాత న్యూయార్క్ టైమ్స్ కంపెనీ, ఈ పేరు మీద పత్రిక కూడా నడుస్తుంది, న్యూయార్క్ టైమ్స్. ఆ న్యూయార్క్ టైమ్స్ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ మరియు సిఇఓ వచ్చేసి మార్క్ థామ్సన్. తర్వాత వచ్చేసి ఎన్ఐఐటికి ప్రెసిడెంట్ మరియు ఎండి, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ వచ్చేసి విజయ్ కే థదాని. తర్వాత నైక్ చాలా ప్రపంచంలోని బ్రాండ్ మరియు క్వాలిటీ వస్తువులను అందజేస్తున్న ఈ నైక్ కంపెనీకి చైర్మన్ మరియు సిఇఓ ఎవరంటే మార్క్ పార్కర్. తర్వాత చాలా ఏళ్ళుగా ఫోన్ల తయారీలో అత్యుత్తమ స్థానంలో ఉన్న పాత ఓల్డెస్ట్ కంపెనీ అయినటువంటి ఈ నోకియా కంపెనీకి ప్రెసిడెంట్ మరియు సిఇఓ వచ్చేసి పెక్కా లుండ్మార్క్. తర్వాత నోవార్టిస్, భారతదేశంలోనే చాలా ప్రసిద్ధిగాంచిన ఫార్మాటికల్ కంపెనీ అయినటువంటి నోవార్టిస్కి
సిఇఓ వచ్చేసి వసంత్ నరసింహన్. ఎవరు? వసంత్ నరసింహన్. తర్వాత ఒరాకిల్ కార్పొరేషన్. ఇది ఒరాకిల్ కార్పొరేషన్ అనేవి సి లాంగ్వేజ్ కంపెనీస్. మనకు ఎట్లంటే ఒరాకిల్, జావా, పైథాన్, కోబాల్, పాస్కల్స్ ఇట్లాంటి చాలా కార్పొరేషన్స్ ఉంటాయి. సో అందులోనే ఒక సి లాంగ్వేజ్కి చెందినటువంటి ఒరాకిల్ కార్పొరేషన్. ఈ ఒరాకిల్ కార్పొరేషన్కి సిఇఓ వచ్చేసి మార్క్ హర్డ్. ఎవరు? మార్క్ హర్డ్. తర్వాత ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కూల్ డ్రింక్ అయినటువంటి పెప్సికో. ఈ పెప్సికో కంపెనీకి సిఇఓ రామన్ లగువాటా. తర్వాత ఫైజర్ కంపెనీ మోటార్ బైక్స్ల తయారీలో ఈ ఫైజర్ కంపెనీ ఫేమస్. ఈ ఫైజర్ కంపెనీ చైర్మన్ మరియు సిఇఓ వచ్చేసి అయాన్ రీడ్. ఎవరు? అయాన్ రీడ్. తర్వాత పోలో రాల్ఫ్ లారెన్. ఇది వస్త్ర టీషర్ట్లు మరియు వస్త్ర డ్రెస్సెస్ తయారీ అయినటువంటి చాలా పెద్ద కంపెనీ. ఈ కంపెనీకి ప్రెసిడెంట్ మరియు సిఇఓ వచ్చేసి ప్యాట్రిస్ లోవెట్. తర్వాత కాంటాస్, ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఎయిర్వేస్ కాంటాస్. ఈ కాంటాస్ సంస్థ కంపెనీని సిఇఓ మరియు ఎండి వచ్చేసి ఆలన్ జోయిస్. ఎవరు? ఆలన్ జోయిస్ కాంటాస్కి సిఇఓ మరియు ఎండి. తర్వాత మన ఇండియాలో ప్రసిద్ధిగాంచిన రిలయన్స్ గ్రూప్. ఈ రిలయన్స్ గ్రూప్కి చైర్మన్ వచ్చేసి అనిల్ అంబానీ. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది రిలయన్స్ గ్రూప్ వేరే మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్, వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు, ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీ. సో రిలయన్స్ గ్రూప్ అనిల్ అంబానీది మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముఖేష్ అంబానీ చైర్మన్ మరియు ఎండి రిలయన్స్ ఇండస్ట్రీస్. మరియు భారతదేశంలోనే అత్యంత కుబేరుడు అయినటువంటి ముఖేష్ అంబానీ మొదటో స్థానంలో ఉన్నారు ఇండియాలో. ప్రపంచంలో కూడా రీసెంట్గా 5వ-6వ స్థానంలో కూడా వచ్చారు ఈయన. తర్వాత కార్ల తయారీలో ప్రసిద్ధిగాంచిన కంపెనీ రెనాల్ట్. ఈ రెనాల్ట్ కంపెనీకి సిఇఓ లూకా డి మియో. తర్వాత శాంసంగ్ కంపెనీ. మీకు తెలుసు, ఇవాళ ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది శాంసంగ్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు. శాంసంగ్ టీవీ, శాంసంగ్ ఫ్రిడ్జెస్, శాంసంగ్ ప్రతి రంగంలో శాంసంగ్ దూసుకెళ్తుంది. సో ఈ శాంసంగ్ కంపెనీకి చైర్మన్ మరియు సిఇఓ వచ్చేసి ఓహ్ హ్యూన్ కోన్. తర్వాత సన్ ఫార్మాటికల్. ఇండియాలో చాలా పెద్ద ఫార్మాటికల్ కంపెనీ అయినటువంటి సన్ ఫార్మాటికల్ కంపెనీకి ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే దిలీప్ సాంఘ్వి. ఎవరు? దిలీప్ సాంఘ్వి. తర్వాత సింటెల్ కంపెనీకి సిఇఓ మరియు ప్రెసిడెంట్ వచ్చేసి రాకేష్ ఖన్నా. ఎవరు? రాకేష్ ఖన్నా. తర్వాత టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మన ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. దీనికి సిఇఓ మరియు ఎండి వచ్చేసి రాజేష్ గోపినాథన్. తర్వాత టెస్లా కంపెనీ. ఈ టెస్లా కంపెనీకి సిఇఓ వచ్చేసి ఎలన్ మస్క్. ఎవరు? ఎలన్ మస్క్. ఇప్పుడు రీసెంట్లో అమెజాన్ ప్రెసిడెంట్ సిఇఓ అయినటువంటి జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా మొదటో స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం టెస్లా కంపెనీకి చెందినటువంటి సిఇఓ ఎలన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడి స్థానంలో ఉన్నారు, ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. మరియు అమెరికాలో రాకెట్ లాంచింగ్ స్టేషన్ అయినటువంటి స్పేస్ ఎక్స్ కూడా ఈయనే కంపెనీ అది కూడా. సో తర్వాత టొయోటా చాలా ఫేమస్ కార్ల కంపెనీ, మీకు తెలుసు. ఇండియా లెవెల్లో ఫుల్ కార్స్ ఉన్నాయి మరియు ప్రపంచంలోనూ కూడా చాలా కార్స్ ఉన్నాయి వివిధ దేశాల్లో. సో ఈ టొయోటా కంపెనీకి ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్ వచ్చేసి అకియో టొయోడా ఈ టొయోటా కంపెనీకి డైరెక్టర్. తర్వాత ట్విట్టర్. ఇది అందరికీ తెలుసు, మన రొటీన్ లైఫ్లో ఇది డైలీ మనం వాడుతుంటాం, డైలీ పోస్ట్ చేస్తుంటాం, ప్రతి ఒక్కరు యూస్ చేస్తారు. కామన్ మ్యాన్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, ప్రతి హయ్యర్ అఫీషియల్స్ కూడా ప్రతి వారు ఈ ట్విట్టర్ని యూజ్ చేస్తారు. సో ఈ ట్విట్టర్
కి CEO వచ్చేసి జాక్ డార్సీ. ఎవరు? జాక్ డార్సీ. తర్వాత వయాకామ్ CBS. ఈ వయాకామ్ CBS కూడా చాలా ప్రసిద్ధిగాంచిన కంపెనీ. ఈ వయాకామ్ CBSకి ప్రెసిడెంట్ మరియు CEO వచ్చేసి రాబర్ట్ బకిష్. తర్వాత వోడాఫోన్ కూడా టెలికాం కంపెనీ. సో ఈ వోడాఫోన్ కంపెనీకి CEO వచ్చేసి విట్టోరియో కొలాయో వోడాఫోన్కి CEO. తర్వాత వోల్క్స్ వ్యాగన్ గ్రూప్. చాలా ప్రసిద్ధిగాంచిన కార్లు ఉన్నాయి వోల్క్స్ వ్యాగన్లో. సో ఈ వోల్క్స్ వ్యాగన్ గ్రూప్కి చైర్మన్ MD మరియు CEO వచ్చేసి హెర్బర్ట్ డయస్. తర్వాత నెక్స్ట్ ఇది మీకు తెలుసు, ది వాల్ట్ డిస్నీ కంపెనీ. ఏంటి? వాల్ట్ డిస్నీ కంపెనీ. ఈ వాల్ట్ డిస్నీ కంపెనీకి CEO వచ్చేసి బాబ్ చపెక్. తర్వాత వాల్మార్ట్. ప్రపంచంలోనే చాలా వేల డిస్ట్రిబ్యూటర్లు ఉన్న కంపెనీ. ఇండియాలోనే చాలా వాల్మార్ట్ స్టోర్స్ ఉన్నాయి. ప్రపంచంలో కూడా వేల స్టోర్స్ ఉన్నాయి. ప్రతి ఐటెం మనకు అక్కడ లభిస్తుంది. వాల్మార్ట్లో చాలా పెద్ద స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్కి ప్రెసిడెంట్ మరియు CEO వచ్చేసి డగ్ మ్యాక్మిల్లన్ వాల్మార్ట్కి CEO. తర్వాత వెల్స్ ఫార్గో కంపెనీ. ఈ వెల్స్ ఫార్గో కంపెనీకి CEO మరియు ప్రెసిడెంట్ వచ్చేసి టిమోథీ జే స్లోవాన్. తర్వాత ఇండియాలోను అతి పెద్ద కంపెనీ అయినటువంటి విప్రో టెక్నాలజీస్ లిమిటెడ్. దీనికి CEO వచ్చేసి ఆబిద్ అలీ నేముచ్వాలా. ఈ విప్రో టెక్నాలజీస్ ఫౌండర్ మరియు చైర్మన్ MD వచ్చేసి అజీమ్ ప్రేమ్జీ. ఎవరు? అజీమ్ ప్రేమ్జీ. చాలా ఇండియాలోని బిగ్గెస్ట్ కంపెనీ. తర్వాత వచ్చేసి WWE. ఈ WWE కంపెనీ రెస్లింగ్ అయినటువంటి WWEకి చైర్మన్ మరియు CEO వచ్చేసి విన్స్ మ్యాక్మోహన్. ఎవరు? విన్స్ మ్యాక్మోహన్. తర్వాత ఎం బ్రాండ్స్. ఈ ఎం బ్రాండ్స్కి CEO వచ్చేసి గ్రెగ్ గ్రీడ్. తర్వాత జిల్లో గ్రూప్. ఈ జిల్లో గ్రూప్ కంపెనీకి CEO వచ్చేసి రిచ్ బార్టన్. ఎవరు? రిచ్ బార్టన్. తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అయినటువంటి జూమ్ వీడియో కమ్యూనికేషన్స్. మీకు తెలిసే ఉంటుంది, ప్రస్తుత కాలంలో జూమ్ వీడియో చాలా పాపులర్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ కోవిడ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రతి హయ్యర్ అఫీషియల్ పర్పస్ కూడా యూజ్ చేస్తారు, పర్సనల్ పర్పస్ కూడా. ఈరోజు కాలేజ్లు, స్కూళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మీటింగ్ ఈ జూమ్లోనే చేస్తున్నారు చాలామంది డ్యూ టు కోవిడ్. సో జూమ్ అనేది చాలా పాపులర్ అయిపోయింది ఈ 1-2 ఇయర్స్లో. సో ఈ జూమ్ వీడియో కమ్యూనికేషన్స్కి ప్రెసిడెంట్, చైర్మన్, CEO, MD వచ్చేసి ఎరిక్ యువాన్. ఎవరు? ఎరిక్ యువాన్. చాలా పాపులర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడికి మన ఈ CEOs టాపిక్ సమాప్తం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. మరియు దేనిపైన ఒక వీడియో కావాలన్నా మీరు నాకు సజెస్ట్ చేస్తే నేను దాన్ని చేస్తాను. సో దీన్ని ఉపయోగంగా వాడుకోండి మరియు జాబ్ని కొట్టండి. అప్పటిదాకా సెలవు.